హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ సూపర్ సాటర్డే రోజున డబుల్ హెడర్స్లో సెకండ్ మ్యాచ్, నైట్ మ్యాచ్ నెంబర్ 18 ఈజ్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. మరి కింగ్స్ గెలుస్తారా, రాయల్స్ గెలుస్తారా? ఈ రెండు టీమ్స్ మధ్య హోరాహోరీ పోరాటాలు చాలాసార్లు చూసాం మనం. ఎప్పుడు కూడా అంటే ఈ రెండు టీమ్స్ టాప్ టీమ్స్ కాదు, కానీ బాటంలో ఉన్న ఈక్వల్ స్ట్రెంత్ టీమ్స్గా మనకు కనిపించినాయి. సూపర్ ఓవర్స్ దాకా వెళ్ళడం. ఐ థింక్ ఐ రిమెంబర్ వన్ మ్యాచ్ ఇన్ షార్జా, రాహుల్ తెవతియా మ్యాచ్, అది బాగా గుర్తుండిపోతుంది. ఇంకా అలా చాలా 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 కీన్ బ్యాటిల్స్, నెయిల్ బైటింగ్ ఫినిషెస్ వీళ్ళ మధ్య చూసాం మనం. సో ఈసారి అలాంటి మ్యాచ్ మరొకటి జరిగే అవకాశం మనకి కనిపిస్తుంది, ఎందుకంటే టీమ్స్ రెండు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. మ్యాచ్ వేదిక చండీగఢ్ దగ్గర ఉన్న ముల్లాపూర్ స్టేడియం. మొహాలీ నుంచి వీళ్ళు ముల్లాపూర్ షిఫ్ట్ అయ్యారు. అది హోమ్ గ్రౌండ్ చేసుకున్నారు. కొత్త స్టేడియం, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టేడియం బాగుంది, అంతా బాగుంది. కానీ హోమ్ టీంకి కలిసి రావట్లేదు. లాస్ట్ ఇయర్ ఇక్కడ వాళ్ళు 5 మ్యాచ్లు ఆడితే 4 ఓడిపోయారు, ఒక్కటి మాత్రమే గెలిచారు. అందుకే ఈసారి ఏం చేశారంటే వాళ్ళ సెకండ్ హోమ్ ఉంది కదా, ధర్మశాలలో 3 మ్యాచ్లు పెట్టారు. మామూలుగా 2 మ్యాచెస్ పెడతారు, 3 మ్యాచ్లు పెట్టి ఇక్కడ 4 మ్యాచ్లు మాత్రం పెట్టారు, ఎందుకంటే ఈ గ్రౌండ్ వాళ్ళు కలిసి రావట్లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, దిస్ సీజన్ పంజాబ్ లుక్స్ డిఫరెంట్ సైడ్. పంజాబ్ ఈ సీజన్ చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. ఆడిన 2 మ్యాచ్లు కూడా చాలా చాలా హ్యాపీగా గెలిచారు. అండ్ బౌలింగ్, బ్యాటింగ్ రెండిట్లో కూడా ఇంప్రెసివ్గా ఉన్నారు పంజాబ్ కింగ్స్. మరి అదే మొమెంటం ఇక్కడ కంటిన్యూ చేస్తారా చూడాలి. అండ్ పర్టికులర్లీ వాళ్ళకి బ్యాటింగ్లో వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే కాదు, మిగతా బ్యాటింగ్లోనే కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మనం చూసాం. ఈవెన్ సంబడి లైక్ శశాంక్ సింగ్ మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఇంకా స్టాయినస్, మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు పెద్ద అవసరం కూడా లేకపోతున్నారు. పెద్దగా వాళ్ళు రన్స్ చేయకపోయినా కూడా పెద్దగా తేడా రాని పరిస్థితి. ఇద్దరు ఆల్రౌండర్స్, వాళ్ళు వేరే రకంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు టీమ్ కాజ్కి. దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ విత్ ద బాల్. సో ఓవరాల్గా చాలా హ్యాపీ యూనిట్గా కనిపిస్తుంది అండ్ శ్రేయస్ అయ్యర్ అండ్ రికీ పాంటింగ్. గతంలో కూడా స్ట్రాంగ్గా ఉండేది టీం, కానీ ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేసేది కాదు. కానీ కొత్త కెప్టెన్, కొత్త కోచ్ ఈ టీంలో కొత్త జవజీవాలు నింపారు. అండ్ దే ఆర్ లుకింగ్ మచ్ బెటర్ దిస్ సీజన్ అని చెప్పక తప్పదు. మరి రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఏంటి? రాజస్థాన్ రాయల్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో పుంజుకున్నారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో 2-3 రకాలుగా వాళ్ళకి చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే ది ఫార్మ్ ఆఫ్ నితీష్ రాణా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. పర్టికులర్లీ ది వే హీ టుక్ ఆన్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ అశ్విన్ మీద విరుచుకుపడ్డాడు. ఓవరాల్గా చాలా చాలా అగ్రెసివ్గా, చాలా ఇంప్రెసివ్గా ఇన్నింగ్స్ ఆడాడు నితీష్ రాణా. అండ్ జోఫ్రా ఆర్చర్ కూడా బాగా పర్ఫామ్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్లో 76 రన్స్ ఇచ్చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్కి. లుక్డ్ అది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఐపీఎల్గా ఒక డ్యూబియస్ రికార్డ్ మూట కట్టుకున్నాడు జోఫ్రా. కానీ ఈ లాస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండ కంబ్యాక్ అయ్యాడు. ఐ థింక్ 3 ఓవర్స్లో 13 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు, ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ రచిన్ రవీంద్ర. ఈ లుక్ వెరీ ఇంప్రెసివ్ ఇన్ ది ఫస్ట్ స్పెల్. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశాడు. కానీ ఎందుకంటే ఐపీఎల్లో అతను రిథమ్ అందుకోవడానికి కొంత టైం పట్టింది. బట్ రిథమ్ అందుకున్నాడు అంటే ఎందుకంటే ఈ బౌల్స్ అట్ హై స్పీడ్స్ 145, 150 కూడా టచ్ చేయగల బౌలర్. దానికి అతని యాక్యురసీ కూడా స్టార్ట్ అయింది. అతనికి చాలా చాలా స్టీప్లింగ్ బౌన్సర్ ఉంది, చాలా డేంజరస్ బౌన్సర్ కూడా ఉంది. సో అది వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం. మరొకటి ఏంటంటే ది ఫార్మ్ ఆఫ్ హసరంగా లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్ తీశాడు చెన్నై పైన. హసరంగా ఫామ్లోకి వస్తే అతను పట్టుకోవడం కష్టం. అతను మంచి రిథంలోకి వస్తే హీ కెన్ బి ఎ డెడ్లీ బౌలర్. సో ఈ మూడు వాళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్స్. కోర్స్ సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత 2 మ్యాచ్ల్లో పెద్ద రన్స్ చేయలేదు, బట్ హీ లుక్డ్ ఇన్ గుడ్ టచ్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి యశస్వి జైస్వాల్ సరైన ఫామ్లో లేడు. కానీ వాళ్ళ టీం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే యశస్వి కనుక ఫామ్లోకి వస్తే మ్యాచ్ని గెలిపిస్తారు, మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అంటారు. ఫస్ట్ 3 మ్యాచెస్లో యశస్వి లుక్డ్ టోటలీ అవుట్ ఆఫ్ సార్ట్స్. అదొక్కటే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్న విషయం. ఈవెన్ రియాన్ పరాగ్ కేమ్ బ్యాక్ టు ఫామ్. రియాన్ పరాగ్ కూడా ఒక 37 అంత చేశాడు లాస్ట్ మ్యాచ్లో తన హోమ్ గ్రౌండ్ గౌహటిలో. సో అతను కూడా ఫామ్లోకి రావడంతో జురెల్ బ్యాటెడ్ వెరీ వెల్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. సో వాళ్ళకి బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ మెల్లగా తీరిపోతున్నాయేమో అని అనిపిస్తుంది. బౌలింగ్ ఆల్రెడీ బాగుంది కదా, బౌలింగ్ బాగుంది వాళ్ళకి. సో ఐ థింక్ చాలా కీన్ బ్యాటిల్ ఉండే అవకాశం. పిచ్ ఎలా ఉంటుంది ఇక్కడ? చాలా లో స్కోరింగ్ పిచ్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ 148 ఉంది ఇక్కడ హైయెస్ట్ స్కోర్. మీకు లాస్ట్ సీజన్లో 180+ స్కోర్స్ 2 వచ్చాయి, 200 రాలేదు ఇక్కడ ఇంతవరకు.
మనం లాస్ట్ సీజన్ అన్ని హై స్కోర్స్ చూసాం, కానీ ముల్లాపూర్లో పెద్ద స్కోర్లు రాలేదు. మరి ఈసారి కూడా అదే పరిస్థితి ఉండొచ్చు. ఇక్కడ పెద్ద స్కోర్లు రాకపోవచ్చు అనుకుంటున్నా. పెద్దగా డ్యూ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఇంకా ఫుల్ సమ్మర్ వచ్చి ఉండదు నాకు తెలిసినంత వరకు. ఇంకా ఎర్లీ ఏప్రిల్లో ఇంకా వాళ్ళకి వింటర్ కొనసాగుతూనే ఉంటుంది, చల్లగా ఉంటుంది వెదర్. మరి ఆ డే టెంపరేచర్ నైట్ టెంపరేచర్ పెద్ద డిఫరెన్స్ లేనప్పుడు డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. బట్ పిచ్ మాత్రం అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్యూరేటర్స్ కూడా మంచి బ్యాటింగ్ వికెట్ తయారు చేసే అవకాశం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని హై స్కోర్స్ ఉన్న మ్యాచ్లు వస్తున్నాయి. ఇక్కడ కూడా లక్నోలో కూడా 200 వచ్చింది, చెన్నైలో కూడా పెద్ద స్కోర్లు వస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కూడా సిచ్యుయేషన్ మారి పెద్ద స్కోర్లు వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏమైనా మార్పులు చేస్తారా పంజాబ్ వాళ్ళు? ఎందుకు చేస్తారు? వాళ్ళు సేమ్ టీంతో వెళ్తారు మోస్ట్లీ. ఇవి పెద్ద ఏంటంటే నెహాల్ వడేరాని ఆడించుకోవాలా, విశాఖ్ విజయ్ కుమార్ని, అతను ఒక ఎక్స్పర్ట్ డెత్ బౌలర్గా, వైడ్ యార్కర్ బౌలర్గా అతన్ని దించడం మనం చూసాం ఎస్ జీటీ. టాక్టిక్ చాలా బాగా పనిచేసింది. అది అవసరమైతే దించుతారు, లేకపోతే దే విల్ గో ఫర్ అన్ ఎక్స్ట్రా బ్యాటర్ ఇన్ నెహాల్ వడేరా. అండ్ ప్రియాంష్ ఆర్య బాగా బ్యాటింగ్ చేశాడు. సూర్యావంశ్ షెడ్గేకి అసలు బ్యాటింగ్ రావట్లేదు. ఓకే, వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే టాప్ ఆర్డర్ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్. అంటే ఎందుకంటే ప్రియాంష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ వీళ్ళు ప్రభుసిమ్రన్ లాస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడాడు. టాప్ ఆర్డర్ బాగా ఆడితే ఏ టీం అయినా కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది. సో అదే వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవాలి. సో ఇలాంటి చేంజెస్ మనం ఎక్స్పెక్ట్ చేయం. ఈవెన్ రాజస్థాన్ రాయల్స్ కూడా లాస్ట్ మ్యాచ్ గెలిచారు, అదే టీంతో వెళ్ళే అవకాశం ఉంది. పెద్ద మార్పులు చేసే పరిస్థితి మనకి కనబడట్లేదు. సో అది పరిస్థితి. సంజు శాంసన్ ఈసారి లీడ్ చేస్తారు. ఇప్పుడు తేడా ఏంటంటే సంజు శాంసన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటున్నారు. ఇప్పుడు ఎన్సీఏని, నేషనల్ క్రికెట్ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హ్యాస్ క్లియర్డ్ హిమ్. అతని వేలికున్న ఇంజరీ తగ్గిపోయింది కాబట్టి సో అతని క్యాప్టెన్సీ కూడా కొంత మ్యాటర్ అవుతుంది. బట్ నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్. టీం బాగుంటే క్యాప్టెన్ బాగుంటుంది. బట్ సంజు టాక్టికల్గా అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్, అతనికి ఉన్న టాక్టికల్ ఎక్యుప్మెంట్ మనం చూసాం గతంలో అనేక సందర్భాల్లో. ఈ టు బి కూల్ అండ్ వెరీ వెరీ ష్రూడ్ క్యాప్టెన్. సో అతని క్యాప్టెన్సీ కూడా టీంకి కలిసి వచ్చే అవకాశం ఉంది. చాలా కీపింగ్ కూడా చేస్తాడేమో చూడాలి. కీపింగ్ చేయకపోతే చేస్తాడో తెలియదు. బట్లర్ కీపింగ్ వాజ్ ఫౌండ్ వాంటింగ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సారీ బట్లర్ అంటున్నాను, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయా. బట్లర్ ఈ టీంకి ఆడేవాడు కదా, సో అందుకని బట్లర్ ఈ టీం కీపర్గా నాకు. సో జురెల్ మైట్ కీప్ సంజు శాంసన్ ఇప్పటికీ కొంచెం లైట్, ఎందుకంటే చేతికి వేలికి ఇంజరీ ఉన్నప్పుడు కీపింగ్ చేస్తే, అందులో జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ కీపింగ్ చేస్తే ఆ ఇంజరీ తిరుగుబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఐ థింక్ హీ మైట్ నాట్ కీప్. మరి ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్? చాలా కష్టంగా చెప్పడం, చాలా అంటే చాలా కష్టం. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు చెప్పడం కష్టం. పంజాబ్కి అక్కడ రికార్డ్ బాగాలేదు, కానీ పంజాబ్ ఆడుతున్న తీరు వాళ్ళకి, ముఖ్యంగా చహల్కి చాలా మంచి రికార్డు ఉంది. చహల్కి వీళ్ళ రాజస్థాన్ రాయల్స్ అతను ఓల్డ్ టీం, వాళ్ళ టీం వాళ్ళ మీద మంచి రికార్డు ఉంది. చూడాలి మరి మ్యాచ్అప్స్ చూసుకుంటే చహల్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ దేర్ ప్లేయర్స్. సో అంతే, ఐ థింక్ పంజాబ్ ఈస్ హ్యావింగ్ అడ్వాంటేజ్. పంజాబ్ డెఫినెట్లీ, అంటే దే ఆర్ లుకింగ్ ఏ బెటర్ అండ్ బ్యాలెన్స్ టీమ్. వీళ్ళకి ఆల్రౌండర్స్ లేకపోవడం, అసరంగాని లూజ్ క్యానన్గా మధ్యలో పంపించి స్పిన్నర్స్ మీద అటాక్ చేయమంటే అది క్లిక్ కాలేదు. వాళ్ళు బ్యాటింగ్లో ముఖ్యంగా లోయర్ మిడిల్ ఆర్డర్లో డెఫినెట్గా ఇంకా ప్రాబ్లం ఉంది కాబట్టి పంజాబ్కి అలాంటి ప్రాబ్లం ఉంది. పంజాబ్కి విత్ మార్క్ యాన్సన్ కమింగ్ ఇన్ నెంబర్ 8 ఆర్ నెంబర్ 9 వాళ్ళకి బోల్డ్ అంత డెప్త్ వాళ్ళకి మనకు కనిపిస్తుంది. వెరాజ్ వీళ్ళకి డెఫినెట్గా కొంత ప్రాబ్లం. జోఫ్రాకి మరి సందీప్ శర్మ ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు? ఇంకా సందీప్ శర్మకి స్టాయినస్ అండ్ మ్యాక్స్వెల్కి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. బట్ ఎంతవరకు అతను క్లిక్ అవుతాడు చూడాలి. అండ్ నితీష్ రాణాని ఐ థింక్ చహల్ గాట్ హిమ్ ఫర్ 6 times అవుట్ చేశారు. సో నితీష్ రాణా అండ్ సంజు శాంసన్ మీద కూడా మంచి రికార్డు ఉంది. సంజు శాంసన్ 4 సార్లు 5 సార్లు అవుట్ చేశాడు చహల్. సో చహల్ని మన పవర్ ప్లేలో చూసే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ బ్యాటిల్, చహల్ వర్సెస్ సంజు, చహల్ వర్సెస్ నితీష్ రాణా. అలాగే సందీప్ శర్మ వర్సెస్ ఈ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్, వాళ్ళు చాలా బిగ్ హిట్స్ ట్రై చేస్తారు. అతని బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్ ముందు వాళ్ళు ఎంతవరకు సర్వ్ అవుతారు. ఇద్దరిని కలిసి 7 సార్లు అవుట్ చేసిన మంచి రికార్డు అతనికి ఉంది సందీప్ శర్మ. సో చాలా కీన్ బ్యాటిల్ ఉంటుంది, బట్ బెటర్ బ్యాలెన్స్ సైడ్ కదా. హర్షదీప్ కూడా లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్స్ తీశాడు. ఈజ్ ఎ వికెట్ టేకింగ్ బౌలర్. ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ దట్ knack of picking up wickets. So I am thinking that Punjab has a very good edge over Rajasthan, but expect a keen batting once again.